ప్రార్థన చేసుకుందామండి. దయచేసి కళ్ళు మూసుకొని తల్ల వంచండి. ప్రేమపూర్ణుడా, ఈ రాత్రికాల వేళ మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకే కృతజ్ఞతలు నాయన. ఏ ఉద్దేశంతో ఈ కూడికను ఏర్పాటు చేశారు? సమస్త మెరిగిన దేవుడు కూడికను ఏర్పాటు చేసుకున్న దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న ఈ కూడిక ద్వారా కుటుంబానికి పరిసరాలకు ఆశీర్వాదకరంగా మలచండి. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. సమయోచితమైన మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. స్టీఫెన్ రాజయ్య గారు, అలాగే నా తండ్రి, మరి తోటి దైవజనులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఫుల్ గాస్పల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘం ద్వారా జరుగుతున్న ఘనమైన మీ పరిచర్యల కొరకే కృతజ్ఞతలు. సంఘ పెద్దలను, స్త్రీల సమాజం వారిని, చేరువచ్చిన ఆత్మీయులందరినీ దీవించండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మొదటికి సమయ సందర్భాలను బట్టి మనందరి తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడు ప్రభువైన క్రీస్తు ద్వారా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మంచి అకేషన్లో నన్ను ఆహ్వానించిన కుటుంబ సభ్యులకు, ఈ విలువైన సమయాన్ని నాకు ఇచ్చిన దైవ సేవకులు స్టీఫెన్ రాజయ్య గారికి, పెద్దలకు అందరికీ ప్రభు పేరట నా మనసారా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి ఒక మంచి రాత్రిగా, మన జీవితంలో గుర్తుండిపోయే ఒక రాత్రిగా ఈ రాత్రి ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. నాన్న ఇంకో డిలే పూర్తిగా కట్టేసి, నాయన ఎఫెక్ట్లు కట్టి, ఎఫెక్ట్లు కట్టేసి. ఆంకాలజీ, యాంథ్రోపాలజీ అనే రెండు పదాలు మానవ శరీర ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యంగా కనపడతాయి. ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు పిలిచి, ఈ దేహానికి సంబంధించిన ఎముకల గూళ్ళు, ఏ ఎముక ఎక్కడ ఉంటుంది, పుర్రెలో ఎన్ని భాగాలు ఉంటాయి, ఇవన్నీ వివరిస్తూ ఒక 3 పుర్రెలు తెచ్చి వరుసగా పెట్టాడట. పుర్రె అంటే తెలుసు కదా మీకు, స్కల్. పెట్టిన తర్వాత, ఒరే ఇక్కడ ఎన్ని పుర్రెలు ఉన్నాయిరా అన్నాడంట ప్రొఫెసర్. 3 ఉన్నాయి సార్ అన్నారు అందరూ. 3 కనపడుతున్నాయి కాబట్టి 3 ఉన్నాయి. ఆ తర్వాత రెండో ప్రశ్న ప్రొఫెసర్ అడుగుతున్నారు, 3 పుర్రెలు ఉన్నాయంటే 3 ఉన్నట్టే కదా? అవునండి. సరే, ఈ 3 అనగా ఈ 3 పుర్రెల్లో ఎవడు జ్ఞానవంతురా చెప్పండి అన్నాడంట. విద్యార్థులు ఏం చేయమన్నాడు? వీళ్ళల్లో ఎవరో జ్ఞానవంతులు. అప్పుడు ఒకడు తెలివిగా లేసి అన్నాడు, ఏమండి, వాడు బ్రతుకుండి ఏమన్నా చేస్తే వాడు జ్ఞానవంతుడో అజ్ఞానో తెలుస్తుంది. ఆడు ఎప్పుడు చచ్చిపోయాడో మాకు తెలీదు. పుర్రెలను చూసి ఎవడు జ్ఞానవంతుడో చెప్పమంటే ఏం చెప్తామండి అని అన్నాడంట. మరి మీ జ్ఞానం ఏంటో తెలియాలంటే ఈ జ్ఞానం తెలియాలి కదరా అని అంటే, అప్పుడు ఒకడు లేచి నేను చెప్తానండి అన్నాడు. దగ్గరకు వచ్చాడు. 3 పుర్రెల్లో ఒకటి బలమైంది, లావుగా ఉందంట, దిట్టంగా ఒకటి. దాన్ని చూసి గురజాడ అప్పారావు, గుర్రం జాషువా గారు పద్యాలను జ్ఞాపకం చేసుకొని, తిండి కలవాడే కండ కలవాడు, కండ కలవాడే బలవంతుడు, వాడే మనిషో అన్నాడు కదా. కాబట్టి ఇటు బలంగా ఉన్నాడు కాబట్టి బుర్ర బాగుందంటే ఆడు జ్ఞానవంతుడు అన్నాడట. మరొకడు వచ్చాడట, చూసి సరే కూర్చున్నాడు. రెండోవాడు, అయ్యా ఒళ్ళు లేదా బలం ఉందంటే మాత్రం వాడు మందంగా ఉంటాడు, అంత తెలివితేటలేమి ఉండవు, కాబట్టి ఈ సన్న పుర్రు ఉందో చూసారా, వీడి తెలివైనోడు అన్నాడట. కూర్చున్నాడు. ఇప్పుడు మరలా 3వాడు వచ్చాడట. వీడు వస్తా సైకిల్ రిమ్కి ఊసలు ఉంటాయి కదా, ఏమంటారు మీరు వాటిని? ఊస ఒకటి పట్టుకొచ్చాడట. పట్టుకొచ్చి ఫస్ట్ ఒక పుర్రెలో ఈ చెవులు ఎట్టాడు. ఆ చెవులు ఎడితే అది ఈ చెవులో నుంచి ఈ చెవులోకి వచ్చిందట. ఏంటిది? ఆ ఓస. ఆ తర్వాత రెండో పుర్రె దగ్గరకు వచ్చాడట. ఈ చెవులు ఎట్టగానే నోట్లోకి వచ్చేసిందట. మళ్ళీ 3 పుర్రె దగ్గరికి వచ్చాడట. చెవులు ఎట్టగానే ఇలాగ కిందికి గొంతు భాగంలోకి దిగిపోయిందట. అప్పుడు వాడికి ఎక్స్ప్లెనేషన్ చేయడం మొదలుపెట్టాడు. ఏమని వివరణ ఇచ్చాడంటే, అయ్యా వీడు ఈ చెవిని వింటాడు, ఈ చెవిని విడిచిపెడతాడు, వీడు అప్పటికప్పుడే
ఉడుకుమూతులు అంటాడు వీడు. తర్వాత ఏం జరిగిందో కూడా జ్ఞాపకం ఉండదు. రెండోవాడు ఈ చెవిలో పెట్టగానే నోట్లోకి వచ్చింది కదా, చెప్పిన ప్రసంగం చెప్పిన మాటలు 1-2 రోజుల కంటే ఎక్కువ గుర్తుండవండి. మూడోవాడు విన్న వెంటనే ఏం చేస్తున్నాడు, హృదయంలోకి పంపిస్తాడు. వీడండి తెలివైనోడు అన్నాడంట. ఇంతకీ మెసేజ్కి ముందు ఇది ఎందుకు చెప్పాను నేను మీకు? ఎక్కడ కూడా 3 రకాల పుర్రెలు ఉంటాయి. ప్రతి సంఘంలో ఎన్ని పుర్రెలు ఉంటాయి? 3 రకాలు ఉంటాయి. మనం మరి మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా ఆలోచించండి. ఆ రోజుల్లో కన్నికలు పోటీ పడేవారంట. యేసు నా కడుపును పుడితే బాగుండు, యేసు నా కడుపున పుడితే బాగుండని. మనం అనుకుంటే కుదరదుగా. అనుకున్నట్టుగా క్వాలిటీస్ ఉండాలి. మరియమ్మ గర్భానే యేసు ఎందుకు పుట్టాల్సి వచ్చింది అని అంటే, మరియమ్మకు ఒక మంచి అలవాటు ఉందంట. ఏంటి అలవాటు? దేవుని మాట ఏది విన్నా కూడా హృదయంలో భద్రం చేసుకునేది. ఒకసారి ఆ మాట చదువుదామా దయచేసి బైబిల్లో? తదుపరి సందేశంలోకి మనం వెళదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనంలో మరియమ్మ గారికే దేవుడు ఆ వరం, ఆ అభిషేకం, ఆ మంచిదైన స్థితి ఎందుకు నిచ్చాడంటే, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసి కొనుచు భద్రం చేసుకునేదన్నమాట. అమలారా ఇలారా, మీకు ప్రారంభంలోనే నా విన్నపం, నా అభ్యర్థన, నా మనవేంటంటే, ఏదో వచ్చాం, విన్నాం, బలి చెప్పాడు అని వెళ్ళిపోవద్దు. ఆ 3 పుర్రెలు ఆఖరి పుర్రె చెప్పానే, ఆ పుర్రె మనకు ఉండాలి. వినాలి, విన్నదాన్ని ఏం చేసుకోవాలి? హృదయంలో భద్రం చేసుకుంటేనే మనం భాగ్యవంతులం అవుతాం. భద్రం చేసుకుంటేనే మనం దీవించబడతాం. భద్రం చేసుకుంటేనే మనం పాపానికి దూరంగా బ్రతకగలం. 119 కీర్తన 11 అదే అంటాడు మహానుభావుడు, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్టు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటాను నాయన. కాబట్టి చెప్పబడుతున్న ఈ కొద్ది నిమిషాలు దయచేసి మీ హృదయంలో ఉండనివ్వండి. నేను ఒక 5 రాత్రులు, ఇది రాత్రి అనేది, నేను ఒక 5 రాత్రులు జస్ట్ అలా టచ్ చేసి త్వరగా ముగిస్తా నాకు ఇవ్వబడిన సమయంలో. మొట్టమొదటి రాత్రి రాహాబు తీర్మానం చేసిన రాత్రి. గుర్తుపెట్టుకోండి, మొదటి రాత్రి ఏంటి చెప్పండి? రాహాబు తీర్మానం చేసిన రాత్రి. రెండవ రాత్రి రాజు మరణించిన రాత్రి. చెప్పండి, రెండవ రాత్రి ఏంటి? రాజు మరణించిన రాత్రి. మూడవ రాత్రి ధనవంతుడు ప్రశ్నించబడిన రాత్రి. ధనవంతుడు ప్రశ్నించబడిన రాత్రి. 4వ రాత్రి, బాగా గుర్తుపెట్టుకోండి, 4వ రాత్రి రక్షక భటుడు రక్షింపబడిన రాత్రి. చెప్పండి, రక్షక భటుడు రక్షింపబడిన రాత్రి. చివరి రాత్రి రక్షకుడు అప్పగింపబడిన రాత్రి. ఈ రాత్రులను మనం పరిశీలన చేద్దాం. మనం ఇంతకు ఏ రాత్రికి సంబంధించిన వాళ్ళమో తీర్మానం తీసుకుందాం. ఈ స్థలాన్ని విడిచి వెళదాం. మొదటి రాత్రి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో రాత్రి వేళ వచ్చారట వేగులు వారు యెరికో పట్టణానికి. ఇప్పుడు వచ్చారంట అంటే రెఫరెన్స్లు కోట్ చేయడానికి నాకు టైం సరిపోదు కాబట్టి, రాత్రి వేళ వచ్చారు వేగులు వారు. వచ్చినప్పుడు ఆ పట్టణపు ప్రాకారము మీదనున్న రాహాబు అనే వేశ్య ఇంటికే నేరుగా వచ్చారు. అర్థం చేసుకోవాలి మీరు. నేరుగా ఆవిడింటికే ఎందుకు వచ్చారు అంటే, బైబిల్ స్కాలర్ చెప్తారు, ఆమె ఒక సెలబ్రిటీ. ఆవిడెవరు? ఒక సెలబ్రిటీ. రెండోది, ఆవిడికి ప్రభుత్వ అధికారులతో, రాజులతో, పాలకులతో సత్సంబంధాలు ఉన్నాయి. సెలబ్రిటీ కదా, మరి సామాన్యురాలు కాదు ఆవిడ అని ఎలా చెప్పగలమండి అని అంటే, ఒక పట్టణ ప్రాకారం మీద ఇల్లు కట్టుకోవాలి అని అంటే ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు లేకుండా ఒక ప్రాకారం మీద ఇల్లు కట్టుకునే స్థితి సామాన్యులకైతే ఉండదు. దట్టు ఆ పట్టణ ప్రాకారం హైవేలో 1 సైడ్ అయితే ఎంత బాగా ఉంటుందో, ఒక 3 లారీలు పక్క పక్కనే వెళితే ఎంత వెడుతుంటుందో, ఎంత వెడల్పు ఉంటుందో అంత భాగం అది. మరి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఏదైనా నిర్మాణం చేసుకోవాలంటే పర్మిషన్ అవసరం కదా. రోడ్డు వారన మనం ఏదన్నా చిన్న గుడి చేసుకోవాలంటేనే ఈరోజు ఎన్నెన్నో పర్మిషన్.
దట్టు అక్కడ ఆవిడ కొన్ని కార్యకలాపాలు నడిపిస్తూ ఉంది. స్కాలర్స్ ఏం చెప్తారంటే, నేరుగా అక్కడికి ఎందుకు వస్తారంటే, మొట్టమొదటిగా అదొక హోటల్. అదేంటది? అప్పుడప్పుడు మనం వెళతా ఉన్నప్పుడు మీల్స్ రెడీ అని రాసి ఉంటుంది రోడ్డు పక్కన. బోర్డు ఏమని రాసి ఉంటుంది? మీల్స్ రెడీ. అక్కడ 2 రెడీగా ఉంటాయి. నంబర్ 1 మీల్స్ రెడీ, నంబర్ 2 గర్ల్స్ రెడీ. ఒకవైపు వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయి అక్కడ, రెండోది భోజనం కూడా దొరుకుతుంది. అందుకనే ఎవరొచ్చినా కూడా ఎక్కడికి వచ్చేవారు? నేరుగా రాహాబు ఇంటికి వచ్చేవారు. ఆ రాత్రి రాహాబు 3 మాటలు మీరు ఆలోచించండి. మొట్టమొదటిగా ఆవిడ విన్నది, వేగుల వారికి ఆవిడ ఏమని చెప్పింది? అయ్యా, మీ దేవుని గురించి, మీ దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు నేను విన్నాను. రెండోది గ్రహించింది. రెండోది ఏం చేసింది? గ్రహించింది. పైన ఆకాశమందు మీ దేవుడే దేవుడు, క్రింద భూమి యందును మీ దేవుడే దేవుడు, ఆయన కంటే గొప్పవాడు. గ్రహించింది. మూడోది హృదయం చెలించింది. ఏమైపోయింది? గుండెలు కరిగిపోయినాయి. మా గుండెలు ఆ మాటలు విన్నప్పుడు ఏమైందట? మా గుండెలు కరిగిపోయినాయి. ఎన్ని ప్రసంగాలు వింటూ ఉంటారు మీరు. దైవ సేవకుల ద్వారా, ఆయా ప్రాంతాల నుంచి పిలువబడ్డ సేవకుల ద్వారా, ప్రసంగికుల ద్వారా, వాక్యోపదేశకుల ద్వారా ఎన్ని ప్రసంగాలు విన్నాం మనం. వేల సంఖ్యలో వినుంటాం. ఏ ప్రసంగానికి మన గుండె కరిగింది చెప్పండి? ఏ ప్రసంగానికి మన గుండెలు కరుగుతున్నాయి చెప్పండి? ఎప్పుడైతే గుండె కరిగిందో వెంటనే తీర్మానం చేసింది. రాహాబు తీర్మానం చేసిన రాత్రి అది. ఏమనో తెలుసా? మీరు వచ్చినప్పుడు దయచేసి మా కుటుంబాన్ని రక్షించండి. చాలు, ఇంకా ఆవిడ గురించి విస్తరించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆ మార్పు 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 యేసుక్రీస్తు వంశావళికి వచ్చేసరికి వేశ్య కాస్త యేసుక్రీస్తు వంశావళిలో విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరు లిఖించబడింది. మారితే అలా మారాలి, తీర్మానం చేసుకుంటే అలా నిలబడాలి. మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? ఏదైనా ప్రసంగం విన్నప్పుడు అయ్యి బాబోయ్ నిజంగా బలహీనత నాలో ఉంది అని అనుకుంటాం. అప్పటికప్పుడు తీర్మానం చేసుకుంటాం, ప్రభువా రేపటి నుంచి మానేస్తానని అంటాం. కానీ ఇంకొక రేపు గడిచేసరికి మళ్ళా మామూలు అయిపోతాం. అంటే మన తీర్మానాల్లో స్థిరత్వం లేదు. రాహాబు తీర్మానం చేసిన రాత్రి మన తీర్మానాలు ఎలాగున్నాయి? వాటిల్లో స్థిరం ఉందా? నిలకడుందా? ఒకసారి ఆలోచించండి. రెండో సందర్భాన్ని చెప్తాను. రాజు మరణించిన రాత్రి సందర్భం రాసుకోండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి. 30వ వచనం. బెల్షెజరు, బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన అనేక మంది చక్రవర్తులు ఆఖరివాడు ఈ బెల్షెజరు. బెల్షెజరు స్థాయి ఏంటంటే చక్రవర్తి. చక్రవర్తి అంటే ప్రపంచాన్ని ఏలిక. ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని కాదు, భూభాగాన్నంతటిని ఏలేవాడిని ఏమంటారు? చక్రవర్తి. ఆ స్థాయిలో ఉన్నాడు. హోదాకి పదవికి ఏం తక్కువ లేదు, డబ్బుకి గౌరవానికి ఏం తక్కువ లేదు, తాగడానికి అన్నిటికీ దేనికి తక్కువ కదా. అనుకున్నాడంటే ఏదైనా చేస్తాడు. అంటే ఎంత మదమెక్కినోడంటే దేవుని మందిర ఉపకరణములలో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ స్త్రీలతో చేయరాని కార్యకలాపాలు చేసే స్థితికి ఎదిగిపోయాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇంకా నాకు ఆయుష్ ఉంది, ఇంకా నాకు బలం ఉంది, ఇంకా నాకు అధికారం ఉంది, నేనేమైనా చేయొచ్చు. కానీ పైన దేవుని యొద్ద నుండి హస్తం వచ్చింది, రాస్తుంది గోడ మీద. నీ ఉద్దేశాలు వేరు, నీ ఆలోచనలు వేరు, దేవుని నిర్ణయాలు వేరు. ఎన్నోసార్లు మనం చదువుకున్న యెషయా గ్రంథంలో ఆయన ఉద్దేశాలకు మన ఉద్దేశాలకు, ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు, ఆకాశానికి భూమికి తూర్పు పడమరకు ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసం. మెనే టెకేల్ ఫార్సిన్ అని రాయబడింది. అర్థమై సావలా. మళ్ళీ దానియేలుకి ఆకేసుకున్నాడు. అయ్యేటు సియ్యి వచ్చేసింది, రాసేసింది. నేను మైకంలో ఉన్నాను, అర్థం కావట్లేదు. అప్పుడు చెప్పాడట, నేను రాజును అనుకుంటున్నావు, నాకు ఆయుష్ ఉంది అనుకుంటున్నావు, నాకు బలం ఉంది అనుకుంటున్నావు, నేనేం చేసినా చెల్లిపోద్ది అనుకుంటున్నావు, నాకు ఇంకా చావు రాదులు అనుకుంటున్నావు.
నీ టైం అయిపోయింది. దేవుడు తన త్రాసులో నిన్ను తోచగా నువ్వు తేలిపోయావు మహారాజా. సర్దేసుకే, కానీ టైం అయిపోయింది. నీ రాజ్యము, నీ ప్రాణము నీ యొద్ద నుండి తీసివేయబడి మాదీయ పారసికులకు అప్పగించబడుతుంది. టైం ఈజ్ ఓవర్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? రాజైనా, మంత్రి అయినా, సామాన్యుడైనా, సామంతుడైనా, అధికారుడైనా, మరొకడైనా ఖచ్చితంగా దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి. కానీ సిద్ధపాటు లేని మరణం ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఒక్కసారి మీరు ఆలోచించండి. మూడో సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఎంతటి వాడికైనా మరణం ఉందని చెప్పడానికి రెండో సందర్భం. మూడో సందర్భాన్ని గుర్తు చేస్తాను, దయచేసి గమనించండి ప్రియులారా. ధనవంతుడు ప్రశ్నించబడిన రాత్రి. మీ అందరికీ తెలుసు, లోక సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. అంత సమకూర్చుకున్నాడట, ప్రాణంతో చెప్పుకుంటున్నాడట, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, తరతరాలకు సరిపడా తరగిన ఆస్తిని నేను నీకోసం సంపాదించి పెట్టాను. చాలామంది ఆ వచనాన్ని తప్పు చదువుతారు. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతున్నారని. అది అబద్ధం. అక్కడ దేవుడు అనే పదం మనిషిని చేయలే. రాత్రి దేవుడు అడుగుతున్నాడు అనాలి, సింగులర్ అయితే. అడుగుచున్నారు అని ఉంది చూడండి అక్కడ. అంటే ఎవరో కొంతమంది ఆయన ప్రాణాన్ని అడుగుతున్నారు. ఎవరై ఉంటారు? కొరింథీయులకు రాసిన పత్రికలో సృష్టి యావత్తు మూలుగుతుందంట. ఇలాంటి దౌర్భాగ్యులను, ఇలాంటి దుర్మార్గులను, ఇలాంటి నీచులను భరించలేక ఎందుకయ్యా వీళ్ళను ప్రాణంతో ఉంచావు? వారిని భరించలేక, వారి చర్యలు భరించలేక, వారి కృత్యాలు భరించలేక ఎందుకు ఇంకా ప్రాణంతో ఉంచామని సృష్టి యావత్తు ఏమవుతుందంట? మూలుగుతా ఉందంట. నేను అప్పుడు ఆలోచించాను, అనుకున్నాను, పొలంలోకి వెళుతుంటే రోజు పొలంలో తన పంటకు, తన వరికి కాపలా కాస్తూ వస్తున్న పందికొక్కులు, లేకపోతే ఏమంటారు ఎలుకలు, వీటన్నింటిని తింటూ ఆ యజమానికి ఏ హాని చేయకుండా కాపలా ఉన్న పాము అడుగుతుంది. ఏమన్నా తెలుసా? అయ్యా, వీడికి నేను కాపలా కాస్తున్నాను, వీడి పంట కాంజరకుండా చూస్తున్నాను, కానీ వీడు నీ కోసం ఆలోచించడం లేదు. అసలు అక్కడ దేవుడు అంత సీరియస్గా ఎందుకు తీసుకున్నాడంటే, పంట గురించా ఓకే, ధాన్యం గురించా ఓకే, కానీ అక్కడ దేవుడికి ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చిందంటే, నా ప్రాణమా అంటున్నాడు. ప్రాణం ఎవరిది? నీదా? ప్రాణం ఎవరిది? మందా? అందుకు అక్కడ బాగా సీరియస్ అయ్యాడు. నా ప్రాణమా? నీది కాదు నాయన, అది నేను ఇచ్చింది నాయన. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కదా, ఆయన కదా మనకు ప్రాణం ఇచ్చింది. నా ప్రాణం అంటున్నాడు. చూసావా? అడుగుతున్నారు. ఎవరెవరు అడుగుతున్నారు? పొలానికి వెళ్తే పాము అడుగుతుంది, ఇంట్లో పండుకుంటే సీలింగ్ అడుగుతుంది, రోడ్డు మీద పోతుంటే లారీ అడుగుతుంది. ఎలాగడుగుతుంది లారీ? టిప్పర్ అంటుంది. ఏమన్నా తెలుసా? తొక్కేసేనా నాయన ఈ పోటీని. అర్థమవుతుంది మీకు? ఎక్కడికి వెళితే అక్కడ పిడుగు అడుగుతుంది, ఏది పడితే అడుగుతుంది. సృష్టిలో చంపేయమంటారా? అందుకే నా సందర్భాన్ని మీరు చదువుతున్నప్పుడు ప్రియులారా, ఒకడంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉంది. మనకి అనుభవించడానికి అంతా ఉందండి. కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, అధికారం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అనుభవించడానికి ప్రాణం లేకపోతే ఉన్నదంతా ఎందుకు చెప్పండి? దేవుడి రాత్రి నిన్ను కూడా అది అడుగుతున్నాడు. నీకున్న దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు? ప్రాణమిచ్చిన దేవుని గురించి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఆలోచించు. ధనవంతుడు ప్రశ్నించబడిన రాత్రి. 4వ రాత్రి చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు పౌలు శీలను తీసుకెళ్లి చెరసాలలో వేస్తే పాటలతో ప్రార్థించగా చెరసాల ఏమైంది? బ్రద్దలైపోయింది. అందరూ వెళ్ళిపోయారు అనుకున్నారట పాపం. చివరాఖరి చెరసాల నాయకుడు తన్ను తాను పొడుచుకోపోతే పౌలు అరిచి చెప్తున్నాడు, అయ్యా మేము ఇక్కడే ఉన్నాం, దయచేసి ఏ హాని చేసుకోవద్దయ్యా ఆయన అన్నప్పుడు రాత్రి వెళ్ళి అడుగుతున్నాడు, నేను రక్షించబడాలంటే ఏమి చేయాలి?
ఎప్పుడైనా ప్రియులారా నిజంగా సీరియస్గా చెప్పండి, మీరు ఏదైనా వాక్యం విన్న తర్వాత మీ హృదయం కదిలించబడ్డ తర్వాత, ఇదిగో ఇక నుంచి నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, దేవుని కోసం ఇలా ఉండాలనుకుంటున్నాను, ఏం చేయాలని ఎప్పుడైనా మీరు సేవకుని అడిగారా? దట్ ఈస్ ద రియల్ చేంజ్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితానికి మొదటి మార్పుకు మెట్టి ఏంటో తెలుసా? ప్రశ్నిస్తావు, అయ్యా నిజంగానే నా జీవితం బాగోలేదు, నేనేం చేయాలని ఒప్పుకుంటాం. అప్పుడు అన్నారు పౌలు శీల, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. రక్షకభటుడు రక్షించబడిన రాత్రి, చివరాత్రి చెప్పి త్వరగా ముగించేస్తాను. ప్రభు అయిన యేసు రక్షకుడు అప్పగింపబడిన రాత్రి. ప్రభు బల తీసుకుని ప్రతిసారి మనం గుర్తు చేసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మనం చదువుతుంటే పౌలు గారు తన ఉత్తరంలో రాస్తూ చెబుతున్నాడు, ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరం, దీనిని తినునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన. ప్రియులారా, ప్రభు ఎందుకు అప్పగింపబడ్డాడో తెలుసా? ఆ స్థానం వాస్తవంగా మందే. ఆయన మన నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు. అర్థమవుతుంది మీకు? ఆయనను అప్పగించిన రాత్రి కూడా యోధ అప్పగించిన రాత్రి, ప్రభు అప్పగింపబడిన రాత్రి. యోధ అయితే ప్రభువును ఒక్కసారి అప్పగించాడు. మనం ప్రతిరోజు ప్రభువుని ఏం చేస్తున్నాం? అప్పగిస్తూనే ఉన్నాం. ఇంకెన్నిసార్లు చంపేస్తామండి ఆయన్ని? మిమ్మల్ని బట్టి అన్ని జనుల మధ్య నా నామం దూషించబడుతుంది. ఒకసారి వెలిగించబడి ఈ సత్క్రియల్లో పాలువారై పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కూడా ప్రతినిత్యము మన క్రియల ద్వారా ఏం చేస్తున్నామంటే ఆయన్ని దినదినం ఆయన్ని సిలువ కొట్టి చంపేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రాత్రి ఏ రాత్రిగా మిగిలిపోవాలనుకుంటున్నారు? రాహాబులాగా మనం ఒక తీర్మానం చేసుకునే రాత్రిగా మిగిలిపోవాలా? లేకపోతే ధనవంతుడు ప్రశ్నించబడి చంపబడిన రాత్రిగా మిగిలిపోవాలా? లేదంటే ధనవంతుడు ప్రశ్నించబడిన రాత్రిగా మిగిలిపోవాలా? రక్షకభటుడు కుటుంబం రక్షించబడిన రాత్రిగా మిగిలిపోవాలా? యోధాలాగా అప్పగించబడిన రాత్రిగా మిగిలిపోవాలా? లేకపోతే మన నిమిత్తం అప్పగింపబడ్డాడు కనుక ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపడే రాత్రిగా మిగిలిపోవాలా? ఒకసారి ఆలోచించండి. పాటర్ గారు, ఇలాంటి రాత్రులు మేము బోల్డ్ చూసాం, రేపు రాత్రికి కూడా నేను ఉంటాను అని మాత్రం అనుకోకండి. మీకు దండం పెడతా. సీతమ్మక్క మా ఇంటి పక్కన పాస్టర్ గారు అంటూ ఉండే, ముసలిదాన్ని అయిపోయావు, ఒళ్ళు సహకరించట్లేదు, ఇప్పుడైనా గుడికి రావచ్చు కదక్క అని రోజు అడుగుతూ ఉండేవాడు సేవకుడు. ఆవిడ రేపోరం వస్తా ఇలా చెప్పి కొన్ని నెలలు వాయిదా వేసింది. సేవకుడు సువార్త కోసమని ఒరిస్సా పరిసర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వచ్చాడు. రేపు వారం వస్తాను, ఖచ్చితంగా వస్తానని చెప్పిందట. వచ్చిన తర్వాత మరి నువ్వు వస్తావు అనడానికి రుజువు ఏంటంటే పక్కన ఉంది కదా చంద్రక్క, ఆవిడే సాక్ష్యం అన్నదట. చంద్రక్క రెగ్యులర్గా వస్తుంది, సీతమ్మక్క వచ్చేది కాదు. ఈయన సువార్తకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సండే అయిపోయింది. సండే అయిపోయిన తర్వాత మండే చంద్రక్క మార్కెట్లో కనపడదంట. ఏ అమ్మ సీతమ్మక్క వస్తానన్నా, దగ్గరుండి నువ్వు చేతి తీసుకొస్తానన్నావు కదా అని అంటే అప్పుడు చెప్తుంది చంద్రక్క, ఆవిడ వస్తానన్నది నిజమేనండి, కానీ ఆవిడ శుక్రవారమే కాలం చేసేసిందండి. రేపు రాత్రి కాదు కదా, నెక్స్ట్ మినిట్ కూడా మంది కాదు. ప్రియులారా, మంచి తీర్మానాలు చేసుకోండి. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. పరలోకం అనేది మనం అంత అనుకున్నంత ఈజీగా వచ్చేది కాదండి. ప్రభు చెప్పకనే చెప్పాడు. సువార్తలు ఏమన్నాడు తెలుసా? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే గట్టి పోరాటమే మనం చేయాలి, అంత సులువు కాదు. నేను ఇందాక జస్ట్ అలా ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్లో అలా స్క్రోల్ చేయగానే పర్సనల్ లోన్ కావాలంటే మనం ఏమేమి అప్లై చేయాలి, T&C టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని ఒక కుర్రోడు చెప్తా ఉన్నాడు. మనకి పర్సనల్ లోన్ 1,00,000 రూపాయలు బ్యాంక్ వాళ్ళు మనకి ఇవ్వాలంటే
ఎన్ని అడుగుతున్నారండి? అసలు నీకు ఉద్యోగం ఉందా? నీకు జీతం ఉందా? నీకున్న ఆదాయం ఏంటి? నీకు ఇంతకు సొంత ఇల్లు ఉందా? పొలం ఏమైనా ఉందా? రాబడి ఏమైనా ఉందా? ఇవన్నీ కాదు కానీ అసలు మొత్తానికి నీకు మా బ్యాంకులో అకౌంట్ ఉందా? అటు వీటిల్లో ఏవి లేకపోయినా లోన్ ఇవ్వడం. నాకు అనిపించింది, నా మనసుకు నాకు, ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక బ్యాంకు కొద్ది మొత్తంలో కొంత అమౌంట్ నిన్ను నమ్మి నీకు ఇవ్వడానికి ఇన్ని అడిగితే, మరి దేవుడు పరలోకం ఇవ్వాలంటే మనకి ఏముండొద్దా? ఏమున్నాయని ఇవ్వాలి? డైరెక్ట్ దేవుడు, నేను అనుకుంటాను దేవుడు ఒకటే అడుగుతాడు. అదేంటో తెలుసా? నీలో పరిశుద్ధత ఉందా? ఆ ఒక్క ప్రశ్నకి మనం సతికిలు పడిపోయాం అనుకోండి, ఇంకెక్కడికి వెళ్ళిపోతాం? నీలో యథార్థత ఉందా? నీలో నీతి ఉందా? నీలో పశ్చాత్తాపం ఉందా? నీలో మారు మనసు ఉందా? దేవుని కోసం బ్రతకాలని తీవ్రత తపన నీలో ఉందా? అందరూ తమ సొంత కార్యాలే, దేవుని గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ. ఏదో నామకార్థంగా అమావాస్యకో పౌర్ణానికో తులమో పొలమో ఆయనకి ఇచ్చేసి ఏదో తెగ చేసేసినట్టు ఫీల్ అవుతూ ఉంటాం మనం. వ్యక్తిగతంగా బ్రతకడం ఒక ఎత్తు, దేవుని కోసం బ్రతకడం మరొక ఎత్తు ప్రియులారా. అది ఎలాగండి అని అంటే, వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడ తిరుగుతున్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నన్ను ఎవరు చూస్తలేదు, లేని బాత్రూంలో ఉన్నా, నేను ఏం చేసినా ఎవరు చూడలేదు అని అనుకోవచ్చు, కానీ బాత్రూమ్ గోడలు ఉన్నాయి, చూస్తున్నాయి, మర్చిపోకండి. సీలింగ్ ఉంది, చూస్తుంది, మర్చిపోకండి. దోలాలు కూడా మనం చేసే చర్యలన్నీ కూడా గుర్తుపెట్టుకొని రికార్డ్ చేసి తీర్పు దినాన నీ మీద సాక్ష్యం చెప్తాయి, మర్చిపోకండి. అయ్యో పైన ఏమి లేవు, కింద నేల ఉందంటే నేలలో ఉన్న ధూళి కూడా నీ మీద సాక్ష్యం చెప్తుంది, మర్చిపోకండి. వ్యక్తిగతంగా బ్రతకడం అంటే ఒక యోసేపులాగా, అమ్మా నువ్వు అనుకోవచ్చు పోతిఫర్ భార్య ఏమని, ఇక్కడ ఎవరు లేరు అనుకోవచ్చు. ఎవరైతే చూడకూడదు అనుకుంటున్నామో ఆయన చూస్తున్నాడు, అది నా భయం. అందుకే పారిపోయాడు పాపానికి దూరంగా. దేవుడు చూస్తున్నాడన్న భయం నీలో ఉంటే పాపం చేసే అవకాశమే లేదండి. అది వ్యక్తిగతమైనటువంటి భక్తి జీవితం. సంఘ పరిచర్యలో మన భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తూ సంఘ పరిచర్యకు మనం వంతు ఏం చేయగలుగుతున్నాం? కొంతమందిని ప్రభు దగ్గరికి, సంఘానికి నడిపించడానికి, సంఘ విస్తరణ కోసం, సంఘ అభివృద్ధి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ఎప్పుడు మన పొట్టేనా? ఎప్పుడు మన సోకేనా? ఆలోచించండి. ప్రభు అడుగుతాడు రేపు వెళితే, తీర్పు దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ఎక్కడికి వచ్చావమ్మా బాబా, ఎక్కడికి వచ్చావంటే, పరలోకం కోసం ప్రభువా. ఏం చేశావు? నీకున్న అర్హత ఏంటి? 5 రాత్రులు విన్నాను ప్రభువా, కానీ ఏ రాత్రి నా బతుకు మారలేదు అన్నావు అనుకోండి, అయితే ఆ రాత్రులకి వెళ్ళిపోమంటాడు. అదే చీకటి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మంచి నిర్ణయాలు తీసుకుందాం, మంచిగా బ్రతుకుదాం, కన్ను మూస్తే పరలోకం వెళ్ళిపోదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపై
వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాండ్రు మసలే రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాండ్రు మసలే రోజు. అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు. అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేదు. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేదు. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల